మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. వచ్చిండు తారకరాముడు వచ్చిండు పేపర్లు ఇవ్వాలి. పేపర్ పురుగాను వచ్చినని జిల్లాలను ముట్టుకుంటే అగ్గి అగ్గి పుట్టిస్తాడంట. జిల్లాల తెరువు వస్తే అంటే అగ్గి పుట్టిస్తా అంటుండు. ఇంకా వనపర్తి గద్వాల నారాయణపేటను ముట్టుకొని చూడండి మీకు దమ్ముంటే అని చిటికేసి చెప్తుండు. కేసీఆర్ ప్రజల ఇంటి దగ్గరికి గడప గడప దగ్గరికి అంట కలెక్టర్లను ఎస్పీలను తీసుకొచ్చిండట. కేటీఆర్ తీసుకొచ్చినట్టే, లేకపోతే వాళ్ళు రాకుండా వచ్చిన పట్టుకొస్తేనే వచ్చారు. ఇంకా జిల్లాలను రద్దు చేస్తే ఊరుకుంటారా? పాత బాస్కు కోపం వస్తుంది, కేసీఆర్ పేరు వస్తుందనే పాలమూరును రేవంత్ రెడ్డి పూర్తి చేయడం లేదంట. పాలమూరు కంట పూర్తి చేస్తే కేసీఆర్కు ఏడ పేరు వస్తుందో అని రేవంత్ రెడ్డి అట పూర్తి చేయలేకపోతుందంట. మరి 10 ఏళ్ళు మీరే ఉంటారు, మరి 10 ఏళ్ళ పాలమూరుని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మరి నేను తెలుసు తెలియక అడుగుతున్న ప్రజలారా, చెప్పే ప్రయత్నం చేయరు. 10 ఏళ్ళు మీ చేతుల్లో ఉండే రాజ్యం మొత్తము, మరి పాలమూరుని ఎందుకు పూర్తి చేయలేకపోయినావు? ఎంతసేపటి కాళేశ్వరం అనే పట్టుకుంటే ఆ కాళేశ్వరం కూడా అదే కడితే పోటీగాడు పందిరేస్తే కుక్కదోక తల్లి ఊసిపోయింది అన్నట్టు రోగ తప్పిన కాళేశ్వరం కడితే దానివల్ల వచ్చింది ఏందో ఒరిగింది ఏముందో ఈ జనాలందరికీ ఎరుకున ముచ్చటే. కానీ కమిషన్లు ఎక్కువ వస్తాయి, లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మిగులుతాయి అని కాళేశ్వరం మీదనే పడితేవి. ఇవాళ పాలమూరు తెరిగి వస్తే పాలమూరు మంచిగా చేస్తే రేవంత్ రెడ్డికి అంట కేసీఆర్ పేరు వస్తుందని రేవంత్ రెడ్డికి మింగుడు పడతలేదని అని చెప్తుండే ముచ్చట. మరి మీరేం చేసినట్టు మరి పాలమూరు విషయంలో? ఇప్పుడు జిల్లాలు మార్చి చూడు అగ్గి పుట్టిస్తామన్నారు. వాస్తవానికి ఏం చెప్పుకుంటారంటే ఈ తుబాయి గ్రామం ముచ్చట పక్క పెడదాం. కానీ జనాలు కాదు, ఫస్ట్ రాజకీయ నాయకులు ఏం చేస్తారు, ఎవరు అధికారం ఉంటే వాళ్ళకు నచ్చిన రకంగా చేసుకుంటారు. కాకపోతే ఏం చెప్తారంటే ప్రజల సౌకర్యాల కోసం, ప్రజల బాగు కోసమే మేము జిల్లాలని అక్కడ చేంజ్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఎవరైనా కానీ అధికారం ఉన్న వాళ్ళు చేసే పని కాదే. ఒకవేళ ప్రజల బతుకులు మారతలేవు, ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి అనే ఆలోచన కనుక ప్రజలకు వస్తే ఆటోమేటిక్గా ప్రజలే బయటకు వస్తారు. అదే సన్నాసులారా ఎంతో మా ఆయమన్న జిల్లా నాగం చేసి ప్రజలు బయటకు రాకుండా వస్తున్నా. ఒకవేళ ఈయన చేస్తే ఏం చేయాలి? అసెంబ్లీలో చర్చ పెట్టాలి, ధర్నా చేయాలి. రస్తా రోకోలు ధర్నాలు చేసి అసెంబ్లీలో చర్చ పెట్టి ఇది ఎంతవరకు చేస్తున్నారని అడగాలి. అసెంబ్లీకి మేయర్ ఆడా, నువ్వు రానియవైతివి. గట్టిగా మాట్లాడాలంటే ఆయన ఫామ్ హౌస్ తీసి పెట్టాడు, నువ్వు జనాలకు పోవు. మరి 7 మందికి జనాలకు మేలు చేద్దాం అనుకుంటున్నారు మరిగా. కాకపోతే ఏమంటే జిల్లాలో ముట్టుకొని చూడురి అగ్గి పుట్టిస్తాం. ఏమైనా పేపర్లో ముచ్చటే, వీళ్ళు కొట్లాలే లేదు, చచ్చేయలేదు, వీళ్ళతోటి ఊదుగాలే లేదు, పీరు వేసేయలేదు. అవునా కాదా ప్రజలారా చెప్పురి.